గత ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్ గవస్కర్ ట్రోఫీని భారత్ జట్టు కైవసం చేసుకుంది. అయితే కానీ టీమిండియా చెత్త రికార్డును కూడా మూటగట్టుకుంది. అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్లో 36 పరుగులకే టీమిండియా ఆల్అౌట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో జట్టులోని సభ్యులంతా కూడా తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ కూడా స్వదేశానికి బయలుదేరొచ్చాడు. కానీ ఆ తర్వాత పుంజుకొని సిరీస్ ని సొంతం చేసుకుని చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా అప్పటి ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక పాత్ర పోషించాడని, ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు చాలా ప్రయత్నించినట్లుగా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించారు. అసలు మేం సిరీస్ ని గెలుస్తామని అనుకోలేదు. అడిలైడ్ టెస్ట్ లో ఘోర పరాభవం తర్వాత క్రికెటర్లు కూడా తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఆ రోజు సాయంత్రమే అప్పటి ప్రధాన కోచ్ రవిశాస్త్రి డిన్నర్ ని ఏర్పాటు చేశాడు. అందులో అతడు పాటలు పాడడం ప్రారంభించాడు. నెమ్మదిగా మేం కూడా ఒక్కొక్కరం ఆయన్ని అనుసరించాం. ఆ బాధ నుంచి కాస్త తేరుకున్నాం. విరాట్ కోహ్లీ స్వదేశానికి వెళ్లిపోయాడు. మిగతా టెస్ట్ సిరీస్ లో ఎలా ఆడాలి అనే దానిపై చర్చించుకున్నాం. సానుకూల దృక్పథంతో బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాం. మెల్బోర్న్ లో విజయం సాధించాం. మాలో ఆత్మవిశ్వాసం పెంచింది. మేం సిరీస్ ను సొంతం చేసుకోవడంపై దృష్టి పెట్టలేదు. చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందుకు సాగాం. ఒక్కో మ్యాచ్ ను గెలవడంపైనే ప్రణాళికలు సిద్ధం చేసుకుని అమలు చేశామని అశ్విన్ వెల్లడించాడు. ఇక 4 టెస్టుల సిరీస్ లో మొదటి మ్యాచ్ లోనే ఘోర పరాజయం చవిచూశారు. అనూహ్యంగా రెండో మ్యాచ్ లో విజయం సాధించిన భారత్ 3 టెస్టును డ్రా చేసుకుంది. ఇక సిరీస్ విజేతను తేల్చే 4 మ్యాచ్ లో విజయంతో టీమిండియా అద్భుతం చేసింది. టెస్ట్ సిరీస్ ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది.